Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 34వ వచనం. గివ్ మీ విజ్డమ్ టు ఫాలో యువర్ లా. ది బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 119 వర్సెస్ 34. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏమిటి అంటే, మనము దేవుని మాటలను అంగీకరిస్తున్నామా? ఆయనను వెంబడించే వారముగానే జీవిస్తున్నామా? ఆయనను సేవించే వారముగాను, ఆయనకు ప్రార్థించే విషయంలో గాని, కృతజ్ఞతాస్థుతులను చెల్లించేవారుగా గాని, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో జీవిస్తున్నామనే పేరే గాని మన ఇష్టానుసారంగా జీవిస్తూనే ఉన్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రములను మనము విడిచిపెట్టేసి మన సొంత ఇష్టాలను కలిగి, లోక ఆశలను కలిగి, అనేక దేవుళ్లను మొక్కటం, పూజించటం వంటివి దేవునికి అయిష్టమైన కార్యాలన్నిటినీ చేస్తున్నారండి. చూడండి, దానియేలు మహాభక్తుడు కూడా దేవునికి ప్రార్థించే వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తే. కానీ మనము దేవునికి ప్రార్థించే విషయంలో ఎలాంటి హృదయాన్ని కలిగి ఉంటున్నామో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. అయితే దేవుని యొక్క మాటలు ఈ రోజున మనకు తెలియజేస్తున్నాయి. దేవుని యొక్క స్పష్టమైన దావీదు తన దేవుడైన యెహోవాకి మొర్రపెట్టుతూ కన్నీటితోనూ, దేవా, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము అని ఎంతగానో దేవునికి ప్రలాపిస్తున్నాడు, దేవునికి ప్రార్థిస్తున్నాడండి. చూడండి, ఎంత దీన మనస్కుడై, దేవుని ఎడల పశ్చాత్తాపుడై, బుద్ధిని దయచేయుము అని, దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించడానికి దయచేయుము అని దేవునికి ప్రలాపిస్తున్నాడు. మరి ఈ రోజున మనం ఎలా ప్రార్థిస్తున్నాం? బుద్ధి కలిగిన వారుగా కాకుండా బుద్ధి లేని వలె, బుద్ధిహీనుల వలె అయిష్టమైన కార్యాలన్నిటిని చేస్తూ జీవిస్తున్నాం. అయితే మనం మారు మనసు పొందుకోవాలి. దేవుని ఎడల పశ్చాత్తాపులై మనం చేసిన పాపముల నిమిత్తము, అతిక్రమముల నిమిత్తము ప్రతిదీ కూడాను దేవుని ఎడల చెప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం దయచేస్తాడు. మనం ప్రతి అన్ని విషయాలలో దేవుడు మనకు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడండి. దేవుని మాటలను అనుసరించే వారముగాను, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగాను చెడుతనమును విసర్జించి, లోకానుసారంగా కాకుండా పరలోక సంబంధులుగా జీవించే కృప మనమందరమును కలిగి ఉండాలి. అట్టి కృపా భాగ్యము దేవుడు మనందరికీ దయచేలాగున మంచి బుద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే విధముగా మనం దేవుని ఎదుట ప్రాధేయపడినట్లయితే దేవుడు మనకు సహాయము దయచేస్తాడు. కనుక దేవుడు ఈ వాక్యమును మనందరి జీవితాలలోనూ నెరవేర్చును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, జీవమగల దేవా, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి, ఇంత చక్కటి వాగ్దానము ద్వారా మాతో మాట్లాడారు. మరి ఒక నూతనమైన ఉదయకాలమును మా జీవితాలలోనికి నడిపించారు ప్రభువా. దావీదు ఏ రీతిగా అయితే నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధిని దయచేయుము అని ఏ విధంగా ప్రార్థించాడో, అదే రీతిగా మేము కూడా ప్రాధేయపడి నీకు ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా, నిన్ను అనుసరించుటకు, నిన్ను వెంబరించుటకు, నీ ధర్మశాస్త్రములన్నిటిలోనూ మేము వాటన్నిటిని అనుసరించే కృప, అట్టి జ్ఞానమును, అట్టి బుద్ధిని, మంచి జ్ఞానమును మా అందరికి నీ దయచేయమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.